కంటిలో ఒత్తిడి పెరిగి మెదడు నుంచి కంటికి వచ్చే నరం దెబ్బతినడాన్ని గ్లకోమా అంటామని పరీక్షల ద్వారా ముందుగానే గుర్తిస్తే చూపు పూర్తిగా పోకుండా చేయవచ్చని అమరావతి కంటి ఆసుపత్రి గ్లకోమా క్యాటరాక్ట్ సర్జన్ విజయవాడ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజీ సెక్రటరీ డాక్టర్ శైలజ కేతినేని తెలిపారు. ప్రపంచంలో 60 మిలియన్ మంది ప్రజలు గ్లకోమా బారిన పడ్డారని, చాలా మందికి గ్లకోమా ఉన్న సంగతి తెలియదన్నారు. ప్రతి ఒక్కరూ గ్లకోమా గురించి అవగాహన పెంచుకుంటూ కంటి చూపు పోకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అమరావతి కంటి ఆసుపత్రి గ్లకోమా క్యాటరాక్ట్ సర్జన్ విజయవాడ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజీ సెక్రటరీ డాక్టర్ శైలజ కేతినేని అన్నారు. ప్రపంచంలో 60 మిలియన్ మంది ప్రజలు గ్లకోమా బారిన పడ్డారని, చాలా మందికి గ్లకోమా ఉన్న సంగతి తెలియదన్నారు. తెలిసిన వారు కూడా సగం మంది డ్రాప్స్ కొన్ని రోజులు వేసి ఆపేస్తున్నారని, దీనివల్ల చూపు అంతా పోయే ప్రమాదం ఉందన్నారు. గ్లకోమాలో చాలా రకాలు ఉన్నాయని, క్లోజ్డ్ యాంగిల్లో లేజర్ ట్రీట్మెంట్ ఇస్తామని, 99% ఆప్టిక్ నర్వ్ డ్యామేజీ కాకుండా చూస్తామన్నారు. ఓపెన్ యాంగిల్ గ్లకోమా అయితే డ్రాప్స్ అనేవి ప్రారంభిస్తామని చెప్పారు. ఇది వంశ పారంపర్యంగా వస్తోందని, కుటుంబంలో ఎవరికైనా ఉంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పేషెంట్ లైఫ్ టైంలో ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలన్నారు. 40 ఏళ్లు వయసు దాటిన వారికి గ్లకోమా వచ్చే అవకాశం ఉందన్నారు. కొంతమంది కళ్ళజోళ్లు పెట్టుకుంటారని, వారికి మైనస్ పవర్ ఎక్కువగా ఉంటుందని, వారికి కూడా గ్లకోమా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. స్టెరాయిడ్స్ ఉన్న ఐ డ్రాప్స్ ఎక్కువగా వాడటం వల్ల కూడా గ్లకోమా వస్తుందన్నారు. ఆస్తమా పేషెంట్లకు ఇన్హేలర్లు ఇస్తారని, అందులో కూడా స్టెరాయిడ్స్ ఉంటాయని చెప్పారు. ఈ 4 గ్లకోమా కారణమవుతాయని చెప్పారు. అమరావతి కంటి ఆసుపత్రి క్యాటరాక్ట్ అండ్ రెఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ వేణునాథెళ్ల మాట్లాడుతూ, గ్లకోమా అనేది ఎవరికైనా రావచ్చని, 40 ఏళ్లు దాటిన వాళ్ళందరూ తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. తల్లిదండ్రులకు ఎవరికైనా గ్లకోమా ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉన్నందున వారు ప్రతి 6 నెలలకు పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్లకోమా వల్ల ఒకసారి కంటి చూపు తగ్గితే పోయిన చూపును మళ్లీ తీసుకురాలేమని అన్నారు. కంటి చూపు నేరుగా కాకుండా పక్కన నుంచి తగ్గుతూ వస్తుందన్నారు. ఏజ్ తర్వాత చెకప్ చేయించుకోవాలంటే కాదు, గ్లకోమా అనేది పుటకలో కూడా వస్తుంది. సో అందుకనే పుట్టిన పిల్లల దగ్గర నుండి ఆ పేషెంట్ లైఫ్ టైంలో ఎవరైనా కానీ ఎవ్రీ 6 మంత్స్కి చెక్ చేయించుకుంటూ ఉండాలి. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ అండి. ఏజ్ 40 ఇయర్స్ అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి గ్లకోమా వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎవ్రీ 6 మంత్స్కి చెకప్లో ఉండాలి. నెక్స్ట్ ఏమో మనం మయోపియా అంటే కళ్ళజోడు పెట్టుకుంటారు చాలామంది, మైనస్ పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు కూడా గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఫోర్త్ అంటే స్టిరాయిడ్ యూస్. అంటే మనకి ఏదైనా ఐ ప్రాబ్లం కన్నీ ఎర్రబడగానే ఒకసారి బయట మెడికల్ షాప్స్కి వెళ్ళి కొన్ని డ్రాప్స్ తీసుకుని వాడతాము. వాటిలో యూజువల్గా స్టిరాయిడ్ డ్రాప్స్ ఇస్తుంటారు. ఆ స్టిరాయిడ్స్ ఎక్కువ వాడినా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 డ్రాప్స్, లేకపోతే కొంతమంది ఆస్తమా పేషెంట్స్కి ఇన్హేలర్స్ ఇస్తారు, దాంట్లో కూడా స్టిరాయిడ్స్ ఉంటాయి. ఆ స్టిరాయిడ్స్ వల్ల కూడా కొంచెం గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే వాళ్ళ పేరెంట్స్కి ఎవరికన్నా గ్లకోమా ఉన్నా మనం కంపల్సరీ గ్లకోమా చెకప్ చేయించుకోవాలి. సో ఎందుకంటే ఇది ఒకసారి గ్లకోమా వల్ల విజన్ తగ్గితే కనుక మళ్ళీ రిటైన్ అవ్వడం కష్టం. సో మ్యాక్సిమం ఏంటంటే ఎక్కడి వరకు డ్యామేజ్ అయిందో అక్కడి నుంచి మనం ప్రివెంట్ చేయగలం. సో డ్యామేజ్ అయిన చూపు మనం ఏం చేయలేం. యూజువల్గా ఏంటంటే సైడ్స్ నుంచి పోతూ ఉంటుంది గ్లకోమా విజన్. స్ట్రైట్గా చూస్తే బాగానే ఉంటుంది, కానీ సైడ్ విజన్ తగ్గుతూ వస్తుంది. సెంటర్ దాకా వచ్చేదాకా మనకు తెలియదు అది. సో అందుకని అందరూ గ్లకోమా స్క్రీన్ చేయించుకోవాలి.